నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్టర్లతో, ఆయన ఫోటోలతో సిద్ధం అనేటువంటి పోస్టర్లో నేషనల్ హైవే పైన, అదేవిధంగా ప్రధాన కూడళ్లన్నింటిలో కూడా ఒకేసారి ఈ పోస్టర్లు వెలిచాయి. ఆ పోస్టర్లు మొత్తంలో దాని బ్యాక్గ్రౌండ్ కలరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పోలినటువంటి విధంగా కొంత ఆకుపచ్చ రంగు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ జెండాను పోలినటువంటి రంగుతో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా వేలు చూపిస్తూ సిద్ధం అని మాత్రమే 3 అక్షరాలతో పోస్టర్లు వేశారు. అసలు ఈ సిద్ధం దేనికి సిద్ధం? అసలు ఈ పోస్టర్లు వేసింది ఎవరు? దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, లేకపోతే ఇంకొక అంశం లేదు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు అనుకోవచ్చు. అది ప్రభుత్వ పోస్టర్లు కూడా అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే సిద్ధం అనేటువంటిది ఎన్నికలకు సిద్ధమా లేదు అని అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల మీద అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో చర్చకు సిద్ధమా లేదు అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలను మళ్ళీ మేము 175కు 175 గెలుస్తాం అనేటువంటి అంశానికి మరి వై నాట్ 175 అనేటువంటి అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో దానికి సిద్ధమా? అసలు ఏంటి సిద్ధం అనేటువంటి పోస్టర్లో ఎందుకు వేశారు? దీని వెనక వ్యూహం ఏమై ఉండొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఈ ప్రకటనలు ప్రచారంలో ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ఏంటి అంటే ఈ ప్రకటనలు చూసిన వెంటనే అందరికీ ఉత్సుకత కలిగేటువంటి విధంగా ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయడం అనేటువంటిది ఈ విధమైనటువంటి ప్రచారంలో ఇదొక రకమైనటువంటి స్ట్రాటజీ. జనరల్గా కొన్ని సందర్భాల్లో పెద్ద పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్లో ఒక వ్యక్తి ఫలానా తేదీ అనేటువంటిది 26 జనవరి 2024 అని డేట్ వేసి ఉంటుంది. ఆ డేట్ వేసిన దాన్ని మాత్రమే పట్టుకుని ఉంటారు. అదొక్కటే పోస్టరే. ఆ మనిషి ఎవరో ఏంటి అసలు అనేది కూడా లేదు. ఆ డేటు మాత్రం వేసిన పలకో లేకపోతే దాన్ని పట్టుకొని ఉంటారు. ఏంటి ఆ డేటు మీద క్యూరియాసిటీని క్రియేట్ చేయటం. ఆ పోస్టర్ అతి పెద్ద పోస్టర్ వేశారు. తర్వాత రెండవ పోస్టర్లో ఆ డేట్లో ఉండేటువంటి ఆ కార్యక్రమం ఏంటి, ఆ కార్యక్రమానికి అందరినీ కూడా అట్రాక్ట్ చేసేటువంటి విధంగా ఆ పోస్టర్ చూసిన వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది, ఆ రోజున ఏం జరగబోతుంది అనేటువంటి దాని మీద ఆ పోస్టర్ వైపు పదే రోజు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైనటువంటి క్యూరియాసిటీని ప్రజల్లో క్రియేట్ చేయడం కోసం ఈ సిద్ధం అనేటువంటి పోస్టర్లని రెడీ చేసింది. నేను అనుకుంటున్నాను, నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ నెల 27వ తేదీన ఎన్నికల శంఖారావాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తరాంధ్రలోని భీమిలి నుంచి ఎన్నికల బహిరంగ సభని ప్రారంభించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికలకు సిద్ధం, రెడీ ఈ ఎన్నికల యుద్ధానికి అనేటువంటి ఒక క్యూరియాసిటీని సిద్ధమనేటువంటి పోస్టర్లు క్రియేట్ చేసిన తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి సమర శంఖారావానికి సంబంధించినటువంటి యూనిక్గా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పోస్టర్లు ఈ సిద్ధం అనేటువంటి దానికి అప్గ్రేడ్గా రేపో మాపో ఇంకొక పోస్టర్ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకు అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయపరమైనటువంటి పోస్టర్లు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? ప్రభుత్వము ఆ స్కీము, అదేవిధంగా అమ్మఒడి బటన్ నొక్కబోతున్నారు, అదేవిధంగా జగనన్న అభయాస్తం బటన్ నొక్కబోతున్నారు, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి బటన్ నొక్కబోతున్నారు. ఆ బహిరంగ సభలకు సంబంధించినటువంటి ఇవన్నీ ప్రభుత్వ పథకాలు, వాటి ప్రచారము, వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ ప్రభుత్వము రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారాగా వీటిని కూడా ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికలు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా ఎన్నికలకు సిద్ధమయ్యేటువంటి నేపథ్యంలోనే ఈ సిద్ధం అనేటువంటి పోస్టర్లని రిలీజ్ చేసినట్టుగా అన్ని చోట్ల అతి పెద్ద పోస్టర్లు వేశారు. అయితే దీని మీద వెంటనే సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు కూడా కౌంటర్స్ మొదలుపెట్టాయి, అలర్ట్ అయినాయి. తెలుగుదేశం పార్టీ దేనికి సిద్ధం? తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వము
ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేదు అనేటువంటి దాని మీద దశల వారీ మద్యం నిషేధాన్ని అమలు చేయలేదు, దాన్ని నిరూపించడానికి మేము సిద్ధము. పోలవరాన్ని మీరు పూర్తి చేయలేదు, దాన్ని నిరూపించడానికి సిద్ధము. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు, దాన్ని నిరూపించడానికి సిద్ధం అనేటువంటి విధంగా కౌంటరు పోస్టర్స్ని తయారు చేసి, అంటే ఈ సిద్ధం అనేటువంటి దాని కింద ఈ విధమైనటువంటిది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కౌంటరు ప్రాపగండాని తెలుగుదేశం మొదలుపెట్టింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల ఎలాగో మొదలుపెట్టారు, వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడినటువంటి దాని మీద ఆవిడ కూడా కౌంటర్ ఇచ్చారు. ఎస్, ఈ ప్రభుత్వం మా మీద ఆరోపణ చేస్తుంది, నేను రెడీగా ఉన్నాను, ఈ ప్రభుత్వం అభివృద్ధి నిరోధక ప్రభుత్వంగా ఉంది, అవన్నీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఎప్పుడు వస్తారో రండి, మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, ఏవైతే మీరు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి రైల్వే జోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు, పోలవరము, అమరావతి, వీటిని మీరు అభివృద్ధి చేయలేదు, అవి మేము నిరూపిస్తాం, మీరు మాకు ఆ విధమైనటువంటి మీ అభివృద్ధిని చూపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆవిడ కూడా ప్రకటించేది. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ సిద్ధమైనటువంటి పోస్టర్లకు కౌంటర్గా, ఇక జనసేన కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఆధారాలతో నిరూపించడానికి మేము సిద్ధమంటూ కూడా జనసేన రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా అన్ని రాజకీయ పార్టీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాత్మక ప్రచారం ద్వారాగా అన్ని పార్టీలను అలర్ట్ అయ్యేటువంటి విధంగా, తన వైపు చర్చ జరిగేటువంటి విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నట్టుగా కనపడుతుంది. ఈ సిద్ధమనేటువంటి పోస్టర్లు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి వేలు చూపిస్తూ, అంటే ఒక రకాల ప్రతిపక్ష పార్టీలకి మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా అనేటువంటి ఒక హెచ్చరిక, ఒక సవాల్ విసిరినట్టుగా ఉన్నటువంటి ఈ పోస్టర్లు మరి చర్చనీయాంశంగా మరి దీనికి తదుపరి పోస్టరు, ఈ పోస్టర్ల మీద ఏమొస్తుంది, ఏ విధమైనటువంటి అంశాలని ఏం క్యూరియాసిటీ క్రియేట్ చేయాలనుకున్నారు అనేటువంటిది మనకి 2-3 రోజుల్లో, బహుశా 1-2 రోజుల్లోనే తేలొచ్చాము. రోజుకు ఒక పోస్టర్, దీన్ని మారుస్తారా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.